రా అంటాడు. రోజు ఒక బ్యాటు ఈడొక బ్యాటు తెగాడేస్తున్నారండి. మనం చూశారు కబడ్డీ ఆడుతుంది రోజా. నేను టీవీలో చూశాను. ఎవరమ్మా అని చూశాను. రోజా ఎలాగాడుతుంది సార్? బలిసిన అడుగు పంది కబడ్డీ ఆడితే కూడా బలిసిన అడుగు పంది కబడ్డీ ఆడినట్టుంది. ఇదేంటండి నాకు అర్థం కాదు. దానికోసం 800 కోట్లు ఖర్చట. 800 కోట్లు ఖర్చట. మనకి ఇవ్వడానికి డబ్బుల్లో, కరెంటు బిల్లు కట్టడానికి డబ్బుల్లో వీడికి మాత్రం 800 కోట్లు బ్యాట్లు ఆటలాడతాడట. చూసారు సిద్ధం, చూసారు ఫాస్ట్లో రోడ్లు పెట్టాడు. దేనికి సిద్ధం? మంచి మాట చెప్పాడు, కరెక్ట్ అయిపోయాడండి. నేను జైలుకి పోవడానికి సిద్ధం అంటున్నాడు. సిద్ధం అంటే అది మీరు ఏదో అనుకుంటున్నారు. సిద్ధం అంటే మీరు ఏదో అనుకుంటున్నారు. నేను జైలుకి పోవడానికి సిద్ధం అంటున్నాడు. అది ప్రచారం చేసుకోవడానికి 100 కోట్లు ఖర్చు పెట్టండి. 100 కోట్లు. నా కొడుకు 6 కిలోమీటర్లు వెళ్ళాలంటే హెలికాప్టర్ కావాలి. జనాలు వెళ్ళలేడు. ఇటువంటి సైకోగాన్ని, రాక్షసి నా కొడుకుల్ని రాజకీయ సమాధి చెయ్యాలని చెప్పి మరొకసారి మీ అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈవేళ ఎంతో ఎండగా చూశాను నేను. ఇంత ఎండలో కూడా ఇంతమంది అభిమానులు వచ్చి ఈ సభను విజయవంతం చేసి మన లోకేష్ బాబుకి మంచి స్వాగతం పలికినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే పత్రికా విలేకరులకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నానండి. రాయలసీమ అంటే మొత్తం జగనన్న వెనక ఉంటుంది. లాస్ట్ టైం ఒక 3 సీట్లు మాత్రమే మనం మిస్ అయ్యాం. ఒకటి కుప్పం, రెండవది హిందూపురం, మూడవది పెనుకొండ. ఐ థింక్ బయో లొకేషన్ కాన్స్టిట్యున్సీ. సో ఈసారి ఆ 3 కూడా వైఎస్ఆర్సీపీకే రావాలి. ఆ విధంగా ప్రతి నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా పనిచేయాలని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఏ పని చేయకుండా, ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా, ప్రజల్ని మోసం చేయడమే పనిగా పట్టుకున్న చంద్రబాబు నాయుడికి ఎందుకు ఓటేయాలి? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సమర్థవంతంగా పరిపాలిస్తూ అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఈరోజు అభివృద్ధి వైపుకు, సంక్షేమం వైపుకు నడిపిస్తూ దేశంలోనే 3rd ప్లేస్కి తీసుకొచ్చారు మన రాష్ట్రాన్ని. అంటే మనం ఎంత గర్వపడాలి, అలాంటి నాయకుడికి మనం ఎంత సపోర్టివ్గా నిలవాలి అనేది మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే పైన ముఖ్యమంత్రి మనసున్న వ్యక్తి అయితే మనం బాగుంటాం, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మన రాష్ట్రం బాగుంటుంది. దీనికి నిదర్శనం వైఎస్ఆర్ గారు, జగనన్న. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అవునా కదా? వైఎస్ఆర్ గారు వచ్చాకే ప్రతి కుటుంబంలో కూడా పేదవాడు పెద్ద చదువులు చదువుకునే అవకాశాన్ని కల్పించాడు. ఆరోగ్యశ్రీ ద్వారా పెద్ద ఆపరేషన్లు ఫ్రీగా చేసుకునే అవకాశం కల్పించాడు. అలాగే రైతులకి ఫ్రీ కరెంట్ ఇచ్చాడు. ఎవరికైనా అత్యవసరం అయితే కుయ్యి అంటూ 108 మనకు పెట్టాడు. ఆ తర్వాత వాటి అన్నిటికీ కూడా చంద్రబాబు నాయుడు ఎలా తూట్లు పొడిచారో మీ అందరూ కూడా చూశారు. మళ్ళీ జగనన్న వచ్చాక ఈరోజు డ్రాప్ అవుట్స్ అనేది ఉండకూడదు అనేసి అమ్మఒడితో అమ్మని ఆర్థికంగా సపోర్ట్ చేస్తూ పిల్లవాడికి స్కూల్కి రావడానికి ఆ తల్లి పంపించే విధంగా చేయడమే కాకుండా, స్కూల్కి రావాలి అనిపించే విధంగా నాడు నేడు కింద స్కూల్స్ని రెన్యువేట్ చేసి అన్ని ఫెసిలిటీస్ ఇవ్వడమే కాకుండా, ఈ పోటీ ప్రపంచంలో తట్టుకొని నిలబడి పెద్ద సిటీస్లో చదువుకున్న పిల్లలకి ఈక్వల్గా ఈరోజు ర్యాంక్స్ కానీ జాబ్స్ కానీ తెచ్చుకునే స్థాయికి ఈరోజు సిబిఎస్ఈ సిలబస్ కానీ, ఇంగ్లీష్ మీడియం కానీ, బైజూస్ కంటెంట్తో ట్యాబ్స్ కానీ ఇలా అన్నీ కూడా తీసుకొచ్చారు. ఈ మధ్యలోనే అసెంబ్లీలో ఐబీ కూడా తీసుకురావాలని డెసిషన్ తీసుకున్న విషయం కూడా మీ అందరూ గమనించారు. ఎందుకంటే మామూలుగా గతంలో మీరు చూస్తుంటారు, విలేజెస్లో చదువుకున్న పిల్లలు ఒక్కసారిగా సిటీస్కి వెళ్ళినప్పుడు, చాలామంది మన సైడ్ కూడా హైదరాబాద్, చెన్నై వెళ్తారు ఇంజనీరింగ్ కానీ మెడిసిన్కి కానీ. వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పిల్లల ఇంగ్లీష్ కానీ వాళ్ళ స్టాండర్డ్స్కి మీట్ కాలేక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో వెనక్కి పడిపోవడం, డిప్రెషన్ అవ్వటం, మార్క్స్ తెచ్చుకోలేకపోవడం అంతా మనం గమనించుంటాం మన చుట్టుపక్కల కూడా. సో ఆ పరిస్థితి రాకుండా ఈరోజు అన్ని రకాల మెజర్స్ తీసుకున్న జగనన్న మీ బిడ్డల్ని తన బిడ్డలుగా ఈరోజు భావించి వారికి అండగా నిలబడిన విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి.
ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.